హలో గైస్, వెల్కమ్ టు ఏఎంయూ. ఫైనల్లీ ఎన్నో పోస్ట్ పోన్స్ తర్వాత కల్కి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. మనం ఇప్పటి వరకు ఏ సినిమా చూడడానికి మన రక్తాలు చిందించడం చూసుంటాం, కానీ ట్రైలర్ చూడడానికే మనం రక్తాలు చిందించాల్సి వస్తుంది భయ్య. మరీ టూ మచ్ అంటే టూ మచ్. లీక్ అయిన ట్రైలర్ కూడా ఇన్ని పోస్ట్ పోన్స్ ఏంటి భయ్య, నాకు అర్థం కావట్లేదు. అసలు వీళ్ళు ఏం ప్రమోషన్ చేస్తారో నాకు అసలు అర్థం కావట్లేదు. ఈ ప్రమోషన్స్ తోటి మన మూవీకి ఏమి వెళ్తామని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. సో ఇలా ప్రమోషన్ చేయడం అనేది చాలా అంటే చాలా నెగిటివ్ ఈ మూవీకి అయితే. ఈ ప్రమోషన్స్ అన్ని చూసి నేను ఒకటి అనుకున్నా, ఈ మూవీ ఎట్టి పరిస్థితుల్లో డే 1 రికార్డ్ ని సెట్ చేయలేదని చెప్పేసి. బట్ ఆఫ్టర్ రిలీజింగ్ ట్రైలర్ ఎంతో పేషెన్స్ తో తర్వాత ట్రైలర్ చూశాక నాకైతే ట్రైలర్ ఫస్ట్ చూసినప్పుడు అసలు నచ్చలేదు, ఎక్కడ కూడా ఎక్కట్లేదు. బికాస్ ఆఫ్ 6 నుంచి 8కి వేయడం, 8 నుంచి 8:30 వరకు సెట్ చేయడం, అయినా కూడా దొరకకపోవడం, ఎప్పుడో తెలియని టైంకి 8:40కి వేయడం, నేను 9కి చూడడం, ఇవన్నీ జరగడం వల్ల నాకు మైండ్ మొత్తం డిస్టర్బ్ అయ్యి ట్రైలర్ చూడడం జరిగింది. దాంతో నాకు ట్రైలర్ అనేది అసలు 1% కూడా ఎక్కట్లేదు. ఆ బీజిఎం ఏంది అని అనిపించింది నాకైతే. బట్ ఆఫ్టర్ సెకండ్ టైం, థర్డ్ టైం అలా చూడంగా అందులో ఉన్న లిరిక్స్ కానీ మనకు చూపించిన విజువల్స్ కానీ కిరాక్ అంటే కిరాక్ అనిపించినాయి. చాలా బాగా కట్ చేశారు ట్రైలర్ అయితే. ఈ షాట్ తర్వాత మహాభారతం ట్రాన్స్ఫర్మేషన్ వేయడం, ఫస్ట్ భైరవికి అశ్వత్థామకు ఫైట్ జరిగినప్పుడు ఆ షాట్ లో ప్రభాస్ కింద పడే షాట్ ని మన క్లైమాక్స్ ఫైట్ లో కింద పడ్డట్టు చూపిస్తారు మనకు. ఆ ట్రాన్స్ఫర్మేషన్ గానీ ఆ ట్రాన్సిషన్ గానీ చాలా బాగా అనిపించింది నాకు. ఇందులో చాలా అంటే చాలా డీటెయిలింగ్ వదిలారు. ఒక్కొక్క లిరిక్ కి ఆ లిరిక్ తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ లో వీడియో మాత్రం కిరాక్ అనిపించింది. చాలా బాగా డిజైన్ చేశారు ట్రైలర్ అయితే. ఒక రకంగా ఈ బీజం వింటుంటే నాకు మహానటి సినిమాలో ఒక సాంగ్ గుర్తొచ్చింది. అది వచ్చేసి ఒక సాడ్ సాంగ్, చివరికి మిగిలేదు అని చెప్పేసి. ఆ లిరిక్స్, ఆ బీజిఎం, ఆ సీన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో అలాంటిది ఒకటి ఈ మూవీలో ఖచ్చితంగా ఉండబోతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది బాగా. సో ఈ మూవీలో మనం డీటెయిలింగ్ చూసుకుంటే స్టార్టింగ్ ఒక డైలాగ్ తోటి స్టార్ట్ అవుతుంది, సమయం వచ్చిందని చెప్పేసి. ఇది ఎవరన్నారు అనేది మనకు తెలియదు. బట్ మనకు నెక్స్ట్ రాబోయే డైలాగ్ అశ్వత్థామ తీస్తారు. సో ఇవి ఎలా ఉంటాయంటే ఈ 2 డైలాగ్స్ కి ఒకటే మీనింగ్ వచ్చేలా ఉంటది. ఇలా మనకు ఫస్ట్ ట్రైలర్ లో వేసారు, సెకండ్ ట్రైలర్ లో కూడా అలాంటిది వేసారు. ఒకరు స్టార్ట్ చేసిన దాన్ని ఇంకొకరు ఫినిష్ చేయడం, ఒకతాన జరిగిన ఫైట్ ని ఇంకో దగ్గర ఎండ్ చేయడం, ఇలాంటివి ట్రాన్సిషన్ చాలా బాగా చూపించారు మనకు. అండ్ నెక్స్ట్ షాట్ లో ఒక డైలాగ్ వేస్తారు, అండ్ ఆ డైలాగ్ వచ్చేసి చాలా బాగా అనిపించింది. మన అశ్వత్థామ గారు చెప్తారు. అండ్ నెక్స్ట్ కంటిన్యూషన్ ఒక సీన్ వేస్తారు. అండ్ ఇదంతా జరిగేది ఒక శంబాల ప్లేస్ లో. అండ్ ఆ ప్లేస్ లో దీపిక పదుకునే గారు సేఫ్ గా ఉంటారని చెప్పేసి అక్కడ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఈ షాట్ లో ఈమె వచ్చేసి రేపటి కోసం అని ఈమంటే, అండ్ నెక్స్ట్ ఇంకో షాట్ లో ఈ రోజుని చంపేస్తే రేపు ఎక్కడ ఉంటుందని చెప్పేసి వీడు చెప్తారు డైలాగ్. అండ్ ఇక్కడ వచ్చిన డైలాగ్, ఇక్కడ వచ్చిన డైలాగ్ 2 వేరు టైమ్ లైన్స్. బట్ మనకు ఎలా చూపించారంటే ఈమన్న డైలాగ్ కి వీడు ఆన్సర్ ఇస్తున్నట్టు ఉంటది. ఇలా ట్రాన్స్లేషన్స్ అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు ట్రైలర్ లో. అండ్ నెక్స్ట్ షాట్ లో మల్టిపుల్ షాట్స్ చేస్తుంటారు, మన అశ్వత్థామ అందరితో ఫైట్ చేయడం. అండ్ లాస్ట్ లో ఒక డైలాగ్ అంటారు, నేను కాపాడుతా అని చెప్పేసి. అప్పుడు మన ప్రభాస్ గారు ఇంటర్వ్యూ చూపిస్తారు, మన అశ్వత్థామ తోటి ఫైట్ చేస్తుండడం. అండ్ నెక్స్ట్ మన ప్రభాస్ కొన్ని డైలాగ్ చెప్తాడు. అండ్ డైలాగ్స్ ఆల్రెడీ మనకు తెలిసిందే. మన ప్రభాస్ అంతిమ లక్ష్యం వచ్చేసి కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోవడం, దానికోసం అని అంటే యూనిట్స్ కావాలి. అండ్ ఆ యూనిట్స్ ని ఫాస్ట్ గా సంపాయాలంటే బౌండరీస్ ని పట్టడం ఒకటి దారి మనోడికి. సో ఒక బిగ్ షాట్ కోసం ఎదురు చూస్తున్న మనోడు అప్పుడే మనకు దీపిక పదుకునేని పట్టుకోమని చెప్పేసి ఒక బౌండరీ ఇస్తారు. అండ్ అది మనం ట్రైలర్ లో చూసాం. అండ్ ఆ బౌండరీని పట్టిస్తే 1 మిలియన్ యూనిట్స్ వస్తాయి. అండ్ ఆ 1 మిలియన్ యూనిట్స్ ఈస్ ఇనఫ్ టు ఎంటర్ ఇన్ టు ద కాంప్లెక్స్. సో మనోడు దీపిక పదుకుని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అశ్వత్థామ తోటి ఫైట్ ఉంటది. అండ్ ఆ ఫైట్ లో మనోడు ఓడిపోతాడని చెప్పేసి క్రిస్టల్ క్లియర్ గా ఈ ట్రైలర్ లో మనకు అర్థం అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ షాట్ లో ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఉంటారు. అండ్ ఈ ముగ్గురులో ఒక పిల్లవాడు ఆల్రెడీ మనకు తెలిసింది కదా, అశ్వత్థామ గ్లింప్ లో ఉంటాడు. ఆ పిల్లవాడు దీపిక పదుకునే అండ్ ఈ పర్సన్. అండ్ ఇతను వచ్చేసి శంబాలకు సంబంధించిన వాడు అయి ఉంటాడు. అండ్ నెక్స్ట్ షాట్ లో అశ్వత్థామ మన ప్రభాస్ ని అందులో నుంచి బయటకు వేయడం చూడొచ్చు మనం. దీన్ని బట్టి చూస్తే అండ్ ముగ్గురు అందరం ఉన్నప్పుడే ఫైట్ జరుగుతుందని తెలుస్తుంది మనకు. అండ్ నా ఇమాజినేషన్ ప్రకారం దిస్ ఈస్ ద ఇంటర్వెల్. అండ్ ఈ ఇంటర్వెల్ ఎండింగ్ కి మన ప్రభాస్ ఓడిపోతాడు. సో ఫుల్ గా ప్రిపేర్ అయ్యి మనోడు క్లైమాక్స్ లో వస్తాడు. ఇలా ఇందాక మన అశ్వత్థామ ప్రభాస్ ని విసిరేశాడు కదా. అండ్ నెక్స్ట్ కట్ చేస్తే దీనికి ట్రాన్సిషన్ గా మన ప్రభాస్ ఇక్కడ కింద పడ్డం చూడొచ్చు. అది వచ్చేసి క్లైమాక్స్ ఫైట్. ఇలా ట్రాన్సిషన్ అనేది చాలా బాగా చూపించారు మనకు. అండ్ నెక్స్ట్ మల్టిపుల్ షాట్స్ ఇస్తారు. అండ్ ఆ ఫైట్ వచ్చేసి ఇంటర్వెల్ ఫైటింగ్. అండ్ అందులో మన ప్రభాస్ అశ్వత్థామ ఫైట్ చేస్తుంటారు. అండ్ ఇలా ఫైట్ చేస్తుంటే లాస్ట్ కి మన అశ్వత్థామ ఇలా బ్యాక్ వస్తుంటే, అండ్ బ్యాక్ వచ్చే ట్రాన్సిషన్ ని మహాభారతంలో జరిగే యుద్ధానికి కనెక్ట్ చేస్తూ అలా ఎన్నికలకి వెళ్ళిపోతున్నట్టు మనకు షాట్ ఇస్తారు. ఇలా ట్రాన్సిషన్ అనేది చాలా బాగా యూజ్ చేస్తారు ఈ మూవీలో. అండ్ ఈ షాట్ వచ్చేసి మహాభారతంలో సీన్ అని మనకు బాగా అర్థమవుతుంది. అండ్ మహాభారతంలో కురుక్షేత్రం అని తెలుస్తుంది మనకు. అండ్ ఆ కురుక్షేత్రం వచ్చేసి పాండవులకు కౌరవులకు మధ్య జరుగుతుంది. అండ్ ఇక్కడ మన అశ్వత్థామను కొట్టింది ఎవరని అంటే, ఐ థింక్ మేబీ ఈ యుద్ధం వచ్చేసి చాలా రోజులు జరుగుతుంది కాబట్టి ఇందులో డైలీ ఉంటది అశ్వత్థామ ఫైటింగ్ చేయడం. బట్ పర్టికులర్ గా మనకు ఒకటే చూపిస్తారు కాబట్టి నా అంచనా ప్రకారం ఈ ఫైట్ వచ్చేసి పాండవులు 5 మంది తోటి మన అశ్వత్థాముడు ఒక్కడికి మధ్య యుద్ధం జరుగుతుంది ఇది. ఎందుకంటే 5గురు పాండవులు భీమనుడి దగ్గరికి వెళ్లకుండా ఆపడానికి మన అశ్వత్థామ ఒక్కడే అడ్డుగా ఉంటాడు. సో ఆ రోజు మన అశ్వత్థామకు ఫుల్ పవర్స్ ఉంటాయి.
ఈవినింగ్ వరకు మనోడిని ఎవరు ఓడించలేరు అన్నట్టు. సో మనోడు వాళ్ళని ఆపుతాడు. అందులో భాగంగానే ఇలా కింద పడి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎవరైనా ఒకరు కొట్టడం వల్ల కింద పడి ఉంటాడు కాబట్టి భీముడే అయి ఉంటాడు. అండ్ భీముడు ఆయన ఫిక్స్ కావడానికి ఇక్కడ ఒక గద కూడా చూపిస్తారు మనకు. సో దీన్ని బట్టి మన అశ్వత్థామని కొట్టేది మాత్రం భీముడు అని కన్ఫర్మ్. బట్ మన అశ్వత్థామని ఈ 5 మంది ఆపుతారు, ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ ఈ షాట్ లో ఒక గ్రీన్ కలర్ పవర్ టైప్ లో చూపిస్తారు మనకు. అండ్ ఈ గ్రీన్ కలర్ పవర్ ని చూస్తుంటే మేబీ ఇంకెవరన్నా అయ్యి ఉండొచ్చు అని అనిపిస్తుంది నాకు. అదేంటో తెలుసుకోవాలంటే మనం సినిమా చూడాల్సిందే. సో దీని తర్వాత నెక్స్ట్ మన కమల్ హాసన్ ఎంట్రీ ఇస్తారు. అండ్ కమల్ హాసన్ ఎంట్రీ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది భయ్యా. ప్యూర్ గూస్ బంప్స్ అనిపించింది. ఏమన్నా లుక్ మనకు ఫస్ట్ ట్రైలర్ లో చూపించిన కమల్ హాసన్ కి ఈ కమల్ హాసన్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ షాట్ లో మనకు ముగ్గురు చూపిస్తారు. అండ్ ఈ ముగ్గురులో అండ్ ఇతను వచ్చేసి మన ఫస్ట్ ట్రైలర్ చూపించిన పర్సన్ అయి ఉంటాడు. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న వీళ్ళిద్దరు వచ్చేసి ఈ కాంప్లెక్స్ పనిచేసే వాళ్ళు అయి ఉండాలి, లేదంటే మన కమల్ హాసన్ కలవడానికి వచ్చి ఉండాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు ముంగల్కి వెళ్ళరు, జస్ట్ అక్కడే ఉండి కింద నిల్ డౌన్ అవుతారు. ఇట్స్ లైక్ రెస్పెక్ట్ అయి ఉంటది, ఎందుకంటే మనోడు ఒక సామ్రాజ్యం నడిపిస్తుంది కాబట్టి. అండ్ ఇక్కడ కమల్ హాసన్ గారి షాట్ చూస్తే వాటర్ ఉన్నాయి అండ్ సన్ లైట్ కూడా ఇందులో పడదేమో అని నా ఫీలింగ్. ఇందులో ఇక్కడ ఈ షాట్ లో 6 ఉన్నాయి, అవేంటి అనేది మనకు తెలీదు. అండ్ ఆల్సో ఇంకొకటి కూడా ఉంది మధ్యలో, అదేంటో కూడా మనకు అర్థం కావట్లేదు. అండ్ ఈ డిజైన్ మొత్తం చాలా అంటే చాలా బాగా చూపించారు, అసలు గ్రాఫిక్స్ లా కనిపించట్లేదు మనకు. ఇక్కడ ఇంకో షాట్ లో చూస్తే ఇక్కడ 2 బబుల్స్ లాంటివి ఉన్నాయి. అండ్ ఇందాక మనం చూసిన 6 ఈ 2 ఉండొచ్చేమో మేబీ, తెలీదు. ఇక్కడ నుంచి ఉంటుంది భయ్య సాంగ్. అండ్ ఈ సాంగ్ తగ్గట్టు ఉంటాయి ఒక్కొక్క షాట్. ప్రతి షాట్ చాలా అంటే చాలా బాగా డీటెయిలింగ్ ఉన్నాయి. ప్రతిదీ మాట్లాడదాం. ఇక్కడ మనకు స్టార్టింగ్ లో ఒక చిన్న మొక్కను చూపిస్తారు. అండ్ ఆ మొక్కని కాలుతోటి తొక్కేయడం చూడొచ్చు మనం. అండ్ ఇలా కాలు మీద తొక్కేసిన నెక్స్ట్ సెకండ్ మనకి పాట స్టార్ట్ అవుతుంది, చీకటి అనుకుంటా. అండ్ ఈ సాంగ్ వచ్చేసి నేను ఫస్ట్ విన్నప్పుడు ఇదేంటి సాడ్ బీజియం వేసారు, నేను ఏదో ఎలివేషన్ బీజియం నెక్స్ట్ లెవెల్ బీజియం ఉంటుందని నేను అనుకున్నా. బట్ ఆఫ్టర్ లిజనింగ్ ట్వైస్ థ్రైస్ లిరిక్స్ లో ఎంత డెప్త్ ఉందంటే అంత డెప్త్ ఉంది మీనింగ్ అయితే. ప్రతి షాట్ కి, ప్రతి లిరిక్ కి, ప్రతి సీన్ కి చాలా అంటే చాలా సెట్ అయిపోయింది మంచిగా. మీరు కరెక్ట్ గా వినండి లిరిక్స్. మనకు ట్రైలర్ అండ్ ఓవరాల్ గా మొత్తం చూసుకుంటే మనకు ఒకటి అర్థమవుతుంది, ఈ వరల్డ్ మిగిలిపోయిన వారందరూ కాంప్లెక్స్ వల్ల బాధింపబడుతున్నారు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో అప్పుడు ఆ బాధతోటి వచ్చిన సాంగ్ అయి ఉంటది ఇది. ఒక బాధ నుంచి వచ్చిన డివోషన్ ని ఒక ఎలివేషన్ లెక్క యూజ్ చేశారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ ఈ షాట్ లో ఈమెను చూపిస్తారు. అండ్ కన్ఫర్మ్ గా ఈమె వచ్చేసి ఉత్తర. అండ్ నెక్స్ట్ షాట్ లో ఒక బాణం వచ్చి తగలని చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి బ్రహ్మాస్త్రం. అండ్ ఇదేసి మన అశ్వత్థామ. అండ్ ఇక్కడ ఈ షాట్ లో చూడొచ్చు మనం గదని. సో దీన్ని బట్టి మనం కొట్టింది అశ్వత్థామ అని చెప్పేసి క్లియర్ తెలుస్తుంది మనకు. అండ్ సాంగ్ లో ఒక లిరిక్ ఉంటది, ధర్మముకే బాటరా అని చెప్పేసి లిరిక్ వేస్తారు. సో అప్పుడే ధర్మం కోసం జరిగిన యుద్ధం షార్ట్స్ ఇస్తారు మనకు. అండ్ అందులో మహాభారతం అండ్ ఇప్పుడు జరగబోయే యుద్ధాన్ని 2 కలిపేస్తారు. అండ్ ఇందులో ధర్మం కోసమే యుద్ధం ఉంటుందని చెప్పేసి ఈ లిరిక్స్ తోటి మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ షాట్ లో మల్టిపుల్ ఉమెన్స్ ని ఎక్స్పెరిమెంట్ చేయడం చూడొచ్చు మనం. అండ్ ఎక్స్పెరిమెంట్ ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకోసం చేస్తున్నారు అనేది మన మూవీలో చూసి తెలుసుకోవాలి. అండ్ ఇది కంపల్సరీ వచ్చేసి మన కమల్ హాసన్ గారి కోసం చేస్తున్నారు. సో ఇలా దీపిక పదుకుని ఒక్కరే కాదు, మల్టిపుల్ ఉమెన్స్ ని ఎక్స్పెరిమెంట్ చేస్తారు వీళ్ళు. అండ్ ఈ లిరిక్స్ తర్వాత సాంగ్ వచ్చేసి ఒక హైలోకి వెళ్ళిపోతుంది, ఇది కాదా కలికాలం అని. అండ్ దీని మీనింగ్ వచ్చేసి ఇది కాదా కలికాలం, మేము ఇంకా కష్టాలు పడాలా అన్నట్టు ఉంటది. మాకు ఈ బాధలు తొలగించు, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో అన్నట్టు లిరిక్స్ చాలా బాగా రాశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక చాలు ఈ శాపం అని చెప్పేసి లిరిక్ ఉంటది. అండ్ నెక్స్ట్ లిరిక్ వచ్చేసి పెరిగేనా పాపం అని ఉంటది, పాపం పెరుగుతూనే ఉందన్నట్టు. ఆ లిరిక్ తగ్గట్టే మన అశ్వత్థామ ఒక షాట్ వేస్తారు, వైట్ షాట్. చాలా బాగా చూపించారు ఇదంతా. అండ్ ఈ లిరిక్ జరుగుతుంటే మన ప్రభాస్ గారిది అశ్వత్థామ గారిది చేస్తారు ఫైటింగ్ సీన్స్. అండ్ ఇది వచ్చేసి క్లైమాక్స్ ఫైట్ అని తెలుస్తుంది మనకు. సరిపోదా ఈ పాపం వీళ్ళని అంతం చేయడానికి అన్నట్టు లాస్ట్ కు ఒక లిరిక్ తోటి ఎండ్ చేస్తారు. అండ్ ఎండ్ చేసినాక టైటిల్ కార్డ్ వేస్తారు. అండ్ ఆ టైటిల్ కార్డ్ తర్వాత మనకు ఫస్ట్ ట్రైలర్ చూపించినట్టే మన ప్రభాస్ ఒక డైలాగ్ చెప్తాడు కదా, ఇప్పటివరకు ఏ ఫైట్ ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోనని చెప్పేసి. అదే డైలాగ్ ను మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తూ క్లైమాక్స్ లో నేను ఖచ్చితంగా ఓడిపోను మొత్తం ప్రిపేర్ అయ్యి వచ్చినట్టు ఉంటది ఒక షార్ట్స్. అండ్ బుజ్జి ట్రాన్స్ఫర్మేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఒక గొరిల్లా టైపు అండ్ కళ్ళు చెవులు చేతులు అన్ని బాగా చూపించారు మనకు. అండ్ నెక్స్ట్ ట్రైలర్ ని మన ప్రభాస్ గారి నవ్వుతోటి మూవీని ఎండ్ చేశారు. సో ఇది మన ట్రైలర్ లో కనిపించింది అంతా. సో ఇలా ఒక సాంగ్ తోటి ట్రైలర్ ని మనకు ఎక్కించారు. అండ్ ఆ ఫస్ట్ ట్రైలర్ కి సెకండ్ ట్రైలర్ కి పెద్దగా తేడా ఏం లేదు మన ప్రభాస్ కి. అండ్ ఫస్ట్ ట్రైలర్ లో అదే మోటివ్ తోటి ఉన్నాడు. అండ్ సెకండ్ ట్రైలర్ లో కూడా మన ప్రభాస్ అదే మోటివ్ తోటి ఉన్నాడు. బౌంటీస్ కోసం ఏమైనా చేయగలుగుతాడు మన ప్రభాస్ అని చెప్పేసి మనకు చూపిస్తారు. ఎక్కడ ఒక చోట మన ప్రభాస్ కి ఎమోషన్ చూపిస్తారు మనకు. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్. అండ్ అది వచ్చేసి మూవీలో చాలా అంటే చాలా బాగా చూపిస్తారని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పటి వరకు మన ప్రభాస్ తన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం ఫైట్ చేయడం మనకి ఇప్పటి వరకు చూపెట్టలేదు. జస్ట్ ఫర్ హిమ్సెల్ఫ్ ఈ ట్రై టు ఫైట్ ఎనీథింగ్.
అండ్ ఈ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టు చూపించారు మనకు. అండ్ మన అశ్వత్థామ వచ్చేసి క్రిస్టల్ క్లియర్ గా దీపిక పదుకుని కాపాడడానికి ఉన్నాడు. సో రిమైనింగ్ క్యారెక్టర్స్ వచ్చేసి రేపటి వెలుగు కోసం వెయిట్ చేస్తున్న పర్సన్స్ ఉన్నారు చాలా మంది. అండ్ ఇంకొకరు వచ్చేసి అంటే కాంప్లెక్స్ వాళ్ళందరూ ఉన్న లోకాన్ని మొత్తం ఆక్రమించడానికి ట్రై చేస్తారు. ఇది మనకు అర్థమైంది. అండ్ ట్రైలర్ టీజర్ అన్నిటిని చూస్తే మనకు స్టోరీ అనేది క్రిస్టల్ క్లియర్ గా అర్థమవుతుంది ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. బట్ దాని ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా చూపిస్తారు, మనకు మహాభారతాన్ని ఎలా లింక్ చేస్తారు అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్ ఉన్నాను నేనైతే. సో ఇంకా ఇంతే, మన ప్రమోషన్స్ మీద హోప్స్ వదిలేసుకోవాలి. సో రిలీజ్ ఈవెంట్ కూడా లేదు కాబట్టి డైరెక్ట్ మూవీ టికెట్స్ ఓపెన్ అయితే బుక్ చేసుకొని మూవీకి వెళ్ళిపోయి చూసేసి మూవీ ఎలా ఉందని చెప్పేయడమే. సో మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ వీ విల్ మీట్ ఈ నెక్స్ట్ వీడియో విత్ న్యూ అప్డేట్. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ఏమి ఫర్ ఆల్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.